వేణుస్వామి జాతకం మళ్ళీ తుస్సు. అల్లు అర్జున్ అతనేంటి రాజయోగం ఉందన్నారు. రాజయోగం అంటే ఒకరోజు జైలుకి వెళ్తాం స్వామి. చాలా మంచి ప్రశ్న. వాస్తవంగా జాతకాలు నేను చెప్పట్లేదు సెలబ్రిటీలకు సంబంధించి తెలుగు, బట్ మీరు అడిగినారు కాబట్టి చెప్పాలనుకుంటున్నా. అల్లు అర్జున్ జాతకము నేను 2016 నుండి చెప్తూ ఉన్నది ఒకటే, ఏమిటంటే అల్లు అర్జున్ జాతకం చాలా బాగుంది. రాబోయేటువంటి 15 సంవత్సరాల పాటు ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఉంటారు, ఆయనకు రాజయోగం ఉంది. సో ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలా మందికి నచ్చల. అల్లు అర్జున్ ఈ మాట చెప్పడం వల్ల, జనరల్ గా వేణుస్వామి పాజిటివ్ చెప్పడు అంటారు, పాజిటివ్ చెప్పిన వేణుస్వామిని ఈ మాట చెప్పడం వల్ల కూడా ట్రోల్ చేసినారు చాలా మంది. ఏమంటారంటే అల్లు అర్జున్ జాతకం బాగుంది అన్నందుకు నన్ను టార్గెట్ చేసినారు. రెండవది, అసలు జైలుకి వెళ్ళడము రాజయోగానికి సంబంధం ఏంటి అంటే, ప్రశ్న అడిగేవాళ్ళు, వేణుస్వామిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, వేణుస్వామిని ట్రోల్ చేసేవాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారు అనేది అర్థమైతా ఉంది. వేణుస్వామి జాతకం మళ్ళీ తుస్ అని ఒకడంటాడు. అసలు వేణుస్వామి వల్లే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడని ఒకడంటాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గ్రాఫ్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించడం. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది? చంద్రబాబు నాయుడు జైలుకు పోయి వచ్చిన తర్వాత. అంటే చంద్రబాబు నాయుడు జైలుకు పోతే రాజయోగం లేదా చంద్రబాబు నాయుడుకు? బ్రహ్మాండంగా వచ్చింది కదా రాజయోగం. మరి అప్పుడు వీళ్ళను దేనితో, అప్పుడు వీళ్ళందరినీ దేనితో పోల్చాలంటారా? ఇంకేంటి, వాళ్ళే అర్థం చేసుకుంటారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత ఏం జరిగింది? ఆయన సీఎం అయ్యారండి. ఓకే. రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారండి. మార్చి లోపు కేటీఆర్ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైతుంది? ఆయన కూడా సీఎం అవుతాడు, సీఎం అవుతారు. అంటే ఈ జనరేషన్ లో, కలియుగంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే కసి మీద ఉంటాడో వాళ్ళు జైలుకు పోయి వచ్చిన తర్వాత సీఎంలు అవుతారు అని ప్రాక్టికల్ గా మన సమాజము, మన ప్రస్తుత ధర్మము చెబుతోంది. ఓకే. దీనికి వేణుస్వామి జాతకాలు అవసరం లేదు, రాజయోగాలు అవసరం లేదు. మనకు ఒక సామెత ఉంది ప్రపంచంలో, భారతదేశానికి సంబంధించిన సామెత ఏమిటంటే, పిల్లినైనా సరే రూమ్ లో వేసి కొడితే పులి అవుతుంది అని ఒక సామెత. అవునండి. సో ఇప్పుడు అల్లు అర్జును పుష్ప అనే సినిమాలో సీఎం ఎవరి కోసం మార్చినాడు? భార్య కోసం మార్చినాడు. పుష్ప సినిమాలో, పుష్ప 2 సినిమాలో. మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ జైలుకు పోయి, నేను నిన్న టెన్షన్ పడ్డా, నిన్నంతా టెన్షన్ పడ్డా. రాజయోగం అన్నాము, నేను రాజయోగం అన్నా, కొంపదీసి అల్లు అర్జున్ జైలుకు పోడా ఏంటి? కొంపదీసి అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా ఏంది? అంటే ఒక్కరోజు కూడా జైల్లో ఉండకపోతే నా మాట తప్పవుతుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, జైల్లో ఉంటే కానీ రాజయోగం రాదు. ఓకే. అంటే జాతక పరంగా నాకున్న జ్ఞానము ఏంటిదంటే, అల్లు అర్జున్ జైల్లో ఉంటే గానీ సీఎం గాడు. ఓకే. అరే ఇదేంది, నేనేమో రాజయోగం అని చెప్పినా బెయిల్ వచ్చేస్తుంది అని నాకు టెన్షన్ రాత్రి 10 వరకు. అంటే నేను చెప్పింది, అంటే ఇక్కడ నేను చెప్పింది జరగదని కాదు, అల్లు అర్జున్కు రాజయోగం లేదు అని నా బాధ. కానీ సడన్ గా రాత్రి 11 క్లారిఫై అయింది, ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంటున్నాడు. అమ్మా, వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకున్నా. స్వామి, అయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారు, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. ఏ రాష్ట్రము అనేది తర్వాత విషయం, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. సో నేను చెప్పింది జరుగుతుంది. సో రాజయోగం అంటే జైలుకు పోతే రాజయోగం కాదు అన్నాడంటే వాడికి భారతదేశంలో ఉండే అర్హత లేదు, మనిషిని అని చెప్పుకోవడానికి అర్హత లేదు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు పాలించేటువంటి భారతదేశంలో హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చినాడు, ఇంతకుముందు హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టరు జైలుకు పోయి వచ్చినాడు, అలాగే చాలా మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చినారు. పోయి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఉన్నారు. సో రాజయోగం అనేది జైలుకు పోవడం వల్ల ఏదో కొంపలు మునిగిపోవు. పుష్ప సినిమాని ఆపుదాం అనుకుంటే ఇవాళ 1500 కోట్ల చెరువులో ఉంది 1 వీక్ లో పుష్ప సినిమా. ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోని దేశం యావత్తు నేషనల్ మీడియా కోడై కూసింది, ఆయన గురించి ప్రచారం చేసింది. సో అది చాలు ఆయనకు. సో ఆయనకు రాజయోగం ఉందా లేదా, వేణుస్వామి జాతకాలు తుస్సా పస్సా అనేది ఆగస్టు నుండి జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో? పంచాంగాలు పనికి మానవి, నవగ్రహాలు నడకలు మారాను, కాలప తలకిందు నాయను. ఇప్పుడు మనం చూసాం, చాలా మంది పంచాంగాలు చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, కేసీఆర్ గెలుస్తారు అని చెప్పాడు. బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్నలు ఫలించవున్నాడు. చాలా మందికి ఆయనకు ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు.
ఓ వేణుస్వామి ఉందనుకోండి. వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్న ఫలించవు, కాలజ్ఞానం మాత్రమే జరుగుతుందని చెప్పాడు. ఓకే ఓకే. ఆయన బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్న ఫలించవు. అట్లా మరి ముక్కు పుడక అన్నారు కదా, అంటే కనకదుర్మ ముక్కు పుడకని తాగితే అన్నారు కదా, అంటే దాని అర్థం ఏంటంటే అసలు మాకు అందరికీ అర్థం. కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కు పుగను తాగుతుంది అన్నమాట. అంటే అంత నీరు వస్తుంది. ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడే మన ఖమ్మంలో కానీ ఇక్కడ ఏది మన మున్నేరు వాగు ఎంత గ్రోత్. ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిపోవడం జరిగింది. ఇది చిన్న స్టార్టింగే. ఇది 2 క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయినాడు. ఇది స్టార్టింగే. ఈ 2024-30 ఏం జరగబోతుందో నేను కాలజ్ఞానంలో ఆ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా మందికి ఇది 2034 ఏంటి, ఇంకా చాలా ఉంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది. కలియుగము అంటే వాళ్ళకు కలియుగానికి క్రీస్తు శకానికి తేడా తెలవకుండా ఇప్పుడు 2024 అంటున్నారు. అంటే మన దేశాన్ని విదేశీయులు పాలించింది కాబట్టి క్రీస్తు శకం నుండి లెక్కిస్తున్నారు. క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు. అంతకంటే ముందు కలియుగం ప్రారంభమై 3,101 సంవత్సరాలు అయింది. 3,101 సంవత్సరానికి 2024 కలిపితే 5,000 కలియుగము 5,125 సంవత్సరం నడుస్తుంది. 5వ సంవత్సరంలో నేను భూమిపైకి వస్తాను, అవతరిస్తాను కాలజ్ఞానం చెప్పబడింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామర్త వీరభోజ సముద్రం అన్నాడు కాలజ్ఞానుడు. కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే 2000 ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంటదంటారు? ఇంకెన్ని సంవత్సరాలు? 2034 లోపల ఇది 70% వస్తుంది సార్. కల్కి అవతారం గురించి చెప్పండి. ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటారు? కల్కి అవతారం యొక్క విశేషాలు ఏమిటి? కల్కి అవతారం అంటే 2034 వీరభోగ వసంతగా ఆల్రెడీ అవతారం జరిగింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామర్త వీరభోజ సముద్రం అన్నాడు. అంటే ఎప్పుడైతే మనకు భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు గీతలో ఏం చెప్పండి అంటే పవిత్రానాయ సాధువునాం వినాయక దృష్కం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీరభోగ వసంతలుగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చామర్త వీరభోజ సముద్రము అంగీరనామ సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది. 2035లో ఆనంద సంవత్సర పాల్గొన బౌల సప్తమి శుక్రవారం మోహిని విషబాన మాకును మీకును దర్శనమయ్యేనాడు. 2035లో ప్రపంచమంతకి స్వామివారు దర్శనం ఇస్తున్నాడు. అంతవరకు 35 లోపలనే 70% జనాభా సరిపోతుంది. అంటే దాదాపు 600 కోట్ల జనాభా నశిస్తుంది. అయితే ఆ పేరును వీరభోగ వసంతరాయలు. కాశీ వద్ద గంగా దొరుకుతుంది. కాశీ వద్ద గంగా కానరాకపోయేనాడు. అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పొడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉంది. ఆ రాక అంటే 2030 లోపల ఆ గంగ కానరాకుండా పోతుంది. ఎర్రచీమ ఎలా కనపడుతుంది? ఎర్రచీమ ఏనుగు రూపంలో కనపడేను ఆ విధంగా. ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి. అంటే పాపాలని చెప్పారు. పాపాలంటే ఏమేమి పాపాలు? పాపాలంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు మనకు జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రతి యుగంలో అవతరిస్తుందని చెప్తారు. ఆ విధంగా పూపి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు, న్యాయం లేదు, అక్రమాలు అన్యాయాలు అంటే పాపం అనేది ఇక పెరిగిపోయింది. చుట్టాలు లేరు, బంధువు లేదు, అన్న లేదు, అక్క లేదు, తమ్ముడు లేడు.